ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దళపతి విజయ్ జోసెఫ్ యాక్షన్ మోడ్లోకి దిగాడు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని టీవీకే అభిమానులు చెప్తున్నారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ మహిళల రక్షణ కోసం సింగప్పెన్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాడు. సింగప్పెన్ అంటే శివంగి అన్న పేరు. ఆడసింహానికి పెట్టే ఈ పేరుని పెట్టడం ద్వారా మహిళల రక్షణ కోసం టీవీకే పార్టీ తీసుకునే అత్యంత ప్రాధాన్యమైన అంశాలు ఏ రకంగా ఉంటాయో చెప్పకనే చెప్పాడు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఫైల్పై సంతకం చేయడం కూడా జరిగిపోయింది. ఈ విభాగాన్ని నేరుగా తన పర్యవేక్షణలోనే ఉంచుకోవడం విశేషం. గత డిఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాల విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. భద్రత కరువైందని మహిళలు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితులను గమనించిన విజయ్ తన టీవీకే ప్రభుత్వాన్ని ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఓ జీవోను కూడా విడుదల చేశాడు. విడుదలైన ప్రభుత్వ జీవో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతను మెరుగుపరచడమే ఈ విభాగం యొక్క ప్రత్యేక లక్ష్యంగా చెప్పారు. సింగప్పెన్ అనే ఈ విభాగం ఎలా పనిచేస్తుందంటే తెలంగాణలోని సి టీమ్స్ తరహాలో పనిచేస్తుంది. ఇది కేవలం ఫిర్యాదులు తీసుకునే కేంద్రంగా కాదు, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి అక్కడ మహిళలపైన వేధింపులు లేదా అటాకులు జరగకముందే ప్రియంప్టివ్ యాక్షన్ తీసుకుంటారు. అంటే ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపడతారు. ఒక ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ విభాగం నడుస్తుంది. ఇందులో ఎస్పీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో కూడిన ప్రత్యేక బలగాలుంటాయి. నిజానికి అధికారం చేపట్టిన మొదటి రోజే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విజయ్ పరిపాలన తీరుపైన ఒక ప్రత్యేక ముద్ర వేసింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూనే మహిళల్లో భరోసా నింపేందుకు సింగప్పెన్ అంటే ఆడసింహం, శివంగి అన్న పేరు పెట్టడం ఒక శక్తివంతమైన సంకేతంగా అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విభాగం ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది, క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా స్పందిస్తుంది అనే దానిపై విజయ్ మార్కు పాలన ఆధారపడి ఉంటుంది. పోలీసులు, ఇతరుల సహాయం కోరుతున్న ఆడబిడ్డలకు విజయ్ ఇచ్చిన ఈ సింగప్పెన్ కానుక ఒక గేమ్ చేంజర్ అని విజయ్ అభిమానులు భావిస్తున్నారు. ఆచి చికెన్ మసాలా